Hello guys, welcome back to my channel. Krida Reddy Big Boss Season 8 15th week ఫినాలే వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే సూట్ కేస్ ఎవరు తీసుకెళ్లబోతున్నారు ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, లైక్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మీరు లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే హౌస్లో ఉన్నారు. ఇక సూట్ కేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే టాప్ 5లో అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రం సూట్ కేస్ ఆఫర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా అయితే ఉన్నాయి. ఒకవేళ గనక ఆఫర్ చేస్తే అవినాష్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా సూట్ కేస్ని టాప్ 4, టాప్ 3 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫర్ చేస్తారు. అలా టాప్ 4లో ఉన్నప్పుడు ఆఫర్ చేస్తే నబిల్, ప్రేరణలో నుంచి ఖచ్చితంగా సూట్ కేస్ అయితే తీసుకుంటారు. సూట్ కేస్ తీసుకోవడం కూడా పెద్ద తప్పైతే కాదు. బీబీ టీం వాళ్ళే ఆఫర్ చేసినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకోవడమే చాలా మంచి డెసిషన్ అయితే అవుతుంది. ఒకవేళ బిగ్ బాస్ టీం కనుక విన్నర్కే అమౌంట్ ఇవ్వాలనుకుంటే సూట్ కేసే ఆఫర్ చేయొద్దు. ఆఫర్ చేసినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది చాలా మంచి డెసిషనే అవుతుంది. ఎలాగో విన్నర్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటేనే బెటర్. ఇక ఓటింగ్ విషయానికి వస్తే టాప్లో నిఖిల్ అయితే ఉన్నాడు 39% ఓటింగ్తో. అన్ని యూట్యూబ్ పోల్స్లో క్లియర్గా నిఖిలే టాప్లో ఉన్నాడు వీక్ స్టార్టింగ్ నుంచి కూడా. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 29% ఓటింగ్తో. నిఖిల్కి గౌతమ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ అయితే ఉంది. సో నిఖిలే క్లియర్ విన్నర్ అని తెలిసిపోతుంది ఈ ఓటింగ్ని బట్టి. గౌతమ్ విన్నర్ అవ్వాలంటే చాలా కష్టమే, ఓటింగ్ అయితే ఇంకా చాలా పెరగాల్సి ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అని చెప్పాలి. ఈసారి బిగ్ బాస్లో ఉన్న ఒక ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అయితే చూడాలని చాలామంది వెయిట్ చేశారు. టాప్ 5లోనే కేవలం ప్రేరణ మాత్రమే, ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ మాత్రమే ఉంది. విన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు ప్రేరణకి. టాప్ 3 ఆర్ టాప్ 4లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్కి ఒకప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్న నబీల్ వీక్ బై వీక్ నబీల్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇప్పుడైతే 4th పొజిషన్లో ఉన్నాడు. విన్నర్ నుంచి 4th పొజిషన్కి అయితే పడిపోయింది తన స్థానం. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 5% ఓటింగ్తో. వీకెండ్ వరకు కూడా అవినాష్కి ఇదే ఓటింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 5th ప్లేస్లో అయితే ఉంటాడు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.